గడిచిన కొంతకాలం నుంచి నాకు కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, బూమ్రా, క్రిస్టియానో రొనాల్డో, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాగార్జున గారు, నాగ చైతన్య గారు, తెలుగు పొలిటీషియన్ లో నారా లోకేష్ గారితో నాకు ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఈ వూప్ బ్యాండ్ అన్నమాట. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ఈ వూప్ బ్యాండ్ నా స్లీప్ ఎలా ఉంది, రికవరీ ఎలా ఉంది, స్ట్రెయిన్ ఎలా ఉంది, కంప్లీట్ గా ఒక 10 రోజులు వాడిన తర్వాత డీటెయిల్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఫిట్నెస్ కి రిలేటెడ్ గా, అలానే హెల్దీ రెసిపీస్ కి, అలానే మోటివేషన్ సంబంధించి చాలా కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. తప్పకుండా ఈ వీడియో ఇప్పుడు ఏదైతే మనం వూప్ బ్యాండ్ కి సంబంధించి వీడియో చేస్తున్నామో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ముందైతే ఈ వూప్ బ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఒక డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో మీకు కూడా వివరంగా అవుతుంది. చూసారు కదండి, అది అన్బాక్స్ చేసిన తర్వాత వీడియో. దీని లోపల ఏమేమి ఉంటాయో నేను మీకు వివరంగా చెప్తాను. వాళ్ళు డీటెయిల్ గా చెప్పడం అయితే ఒక సైడ్ అన్నమాట రాసి ఉంది అనమాట. అన్లాక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక హైలైటెడ్ థీమ్ తో రాశారనమాట. అన్లాక్ యువర్ సెల్ఫ్. సో ఈ అన్లాక్ యువర్ సెల్ఫ్ లో మెయిన్ గా వీళ్ళు ఫోకస్ అయింది స్లీప్, స్ట్రెయిన్, రికవరీ, రెస్పిరేటరీ రేట్, ఆక్సిజన్, హార్ట్ రేట్ వేరియబిలిటీ, మ్యాక్స్ హార్ట్ రేట్, యావరేజ్ హార్ట్ రేట్, స్కిన్ టెంపరేచర్, మన చర్మం మీద ఏదైతే టెంపరేచర్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఫిట్నెస్ బ్యాండ్ అయితే ముందుకెళ్తుంది. దాంతో పాటు క్యాలరీస్, కోచింగ్, జర్నలైజింగ్, యాక్టివిటీస్, గోల్స్, పొటెన్షియల్, వెల్ బీయింగ్. సో ఇవన్నీ దీంట్లో వస్తుంది. ఇది 24/7 అనమాట, వేరియబుల్. సో వైర్లెస్ ఛార్జింగ్. ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకుని మీకు చూపిస్తున్నానో ఇది వైర్లెస్ ఛార్జింగ్. సో ఇలా తీసేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఛార్జబుల్ అనమాట. అంటే ఎట్లా అంటే బ్యాటరీ ప్యాక్ ఇది బ్యాండ్కి ఆల్మోస్ట్ లోపల ఇది ఫుల్గా ఛార్జ్ అయిందని ఎలా తెలిసిద్ది అంటే దీనికి ఒక సిగ్నల్ ఉంటుంది. సో బేసిక్గా ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రెడ్ లైట్ చూపించలేదు. మామూలుగా అయితే రెడ్ లైట్ చూపించింది. సో వైట్ లైట్ చూపిస్తుందంటే ఇది డెడ్ అనమాట. రెడ్ అని చూపించింది అనుకోండి, సో సంథింగ్ 0 to 10% ఈ బ్యాటరీ ప్యాక్లో. గ్రీన్ అనుకుంది, గ్రీన్ అయితే ఫుల్లీ ఛార్జ్ ఉందని. సో ఇప్పుడు మనకి బ్యాండ్కి వచ్చేస్తే ఈ బ్యాండ్లో ఏదైతే ఉందో ఈ బ్యాండ్ డబల్ ట్యాప్ చేయగానే మనకి సైడ్ అన్నమాట ఒక 3 సిగ్నల్స్ వస్తాయి, ట్రాఫిక్ సిగ్నల్ లాగా. రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనమాట. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా డెడ్ అయిపోయింది అనుకోండి, ఒక వైట్ కలర్ పాపప్ వస్తుంది. లైక్ పాపప్ కూడా కాదు, ఒక వైట్ కలర్ బ్లింక్ అవ్వకుండా అట్లే ఉండిపోతుంది. రెడ్ అనుకోండి 0 to 15% సంథింగ్ లైక్ దట్. ఆరెంజ్ అనుకోండి 25 to 50, 60 అట్లా ఉంటుంది. గ్రీన్ అనుకోండి 75+100 ఛార్జింగ్ ఉన్నట్టు అనమాట. ఛార్జ్ చేసుకుని ఉందనుకోండి ఈ బుడ్డది, మనం ఎప్పుడు కావాలంటే ఈ బ్యాండ్ ని తీయకుండా ఆటోమేటిక్ గా ఇలా పెట్టుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ బ్యాండ్ ఉంటుంది. సో వీళ్ళు చెప్పడం అయితే 5 days ఛార్జ్ అయితే వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను ఒక 10 రోజులు వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 3 days అనుకుంటా ఛార్జ్
ఛార్జ్ అవుతుంది. ఇది ఎలా ఛార్జ్ అవుతుంది, ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మనం యాప్ లోపలికి వెళ్తే మనకు తెలిసింది. యాప్ లోపలికి వెళ్ళంగానే ఒక డాట్స్, ఒక సన్నదారు లాగా లోపలికి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాప్ లో అయితే ఈ విధంగా ఉంటుంది. డిజైన్ అయితే చాలా లైట్ వెయిట్ అండి. అసలు నాకైతే ఇది వేసుకున్నట్టే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఈజీ టు లైక్ కంపేర్ టు యాపిల్ వాచ్ కానీ లేదంటే సామ్సంగ్ ఈ వాచెస్ కానీ కంపేర్ చేసుకుంటే ఇదైతే అసలు వెయిట్ కూడా లేదు నాకు. బేసిక్ గా మీరు ఊప్ యాప్ తీసుకోండి. గూగుల్ స్టోర్ లో అయితే ఊప్ అని కొట్టండి, యాపిల్ స్టోర్ అయితే ఊప్ అని కొట్టండి. సేమ్ ఈ యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అట్లాగే మీకు ఎవరైతే ఈ ఊప్ బ్యాండ్ గురించి రిఫరల్ చేశారో వాళ్ళు కోడ్ వేసుకోండి. లేదు మీకు మామూలుగా ఎవరు రిఫరల్ చేయలేదు, ర్యాండమ్ గా వెళ్ళిపోయారంటే వెల్ అండ్ గుడ్. లాగిన్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత అని చూపించగానే మీకు ఒక ఇండికేషన్ చూపించింది. ఇప్పుడైతే నేను యాప్ లోపలికి వెళ్తాను. మీకు లైవ్ చూపించడం కోసం నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా, అప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. జస్ట్ అంటే ఒక 15 minutes బ్యాక్. ఇవాళ మన ఈ యాప్లో ఊప్ బ్యాండ్ ద్వారా డైలీ స్ట్రెస్ సమ్మరీ అనమాట. యూ స్పెండ్ 2 hours 59 minutes అనమాట. చాలా రోజులు అయింది వీడియో సెటప్ చేసి, ఈ అంటే ఇండోర్ లోపల ఈ లైట్ సెటప్ కానీ, కెమెరా కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ వగేరా ఈ వీటి మూలన నా స్ట్రెయిన్ లెవెల్స్ అనేది పైకి వెళ్ళింది. స్ట్రెయిన్ గురించి మాట్లాడే ముందు మన స్ట్రెస్ మానిటర్ ఎలా ఉంది, హెల్త్ మానిటర్ ఎలా అవుతుంది, యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, జర్నల్, పడుకునే ముందు స్క్రీన్ చూసావా, ఏమైనా జంక్ ఫుడ్ తిన్నావా, ఇట్లా ఉంటుంది అనమాట. హ్యావ్ ఎనీ ఆల్కహాల్ డ్రింక్, ఏమైనా కెఫీన్, కాఫీ కానీ టీ కానీ అట్లాంటివి ఏమైనా తాగావా, న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ లో కార్బోహైడ్రేట్స్ ఏమైనా తిన్నావా, ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ 4 గురించి మాట్లాడదాం. ఓవర్వ్యూ. స్లీప్, ఎంతసేపు పడుకున్నాం అంటే నైట్ ఇక్కడ నాకు ఊప్ బ్యాండ్ సజెషన్ చేసేది ఏంటంటే 8 గంటల 42 నిమిషాలు పడుకోవాలరా, ఇవాళ నువ్వు 6 గంటలే పడుకున్నావు అని చెప్పింది. మళ్ళీ ఇవాళ పడుకునే ముందు ఎప్పుడు పడుకోమని చెప్తుందంటే ఇవాళ 9 గంటల 8 నిమిషాలు 93కి పడుకుంటే మళ్ళీ రేపొద్దున 7:30 కల్లా లెగిస్తే ఏదైతే నా స్లీప్ గోల్ రికవరీ ఉందో అది రికవరీ అవుతామంట. దట్ ఈస్ కాల్డ్ రికవరీ. స్లీప్, నేను ఎంతసేపు పడుకున్నాను, రికవరీ, ఆ పడుకున్న దాన్ని ఎంత రికవరీ అయింది. మళ్ళీ ఈ రికవరీలో ఏం పెర్ఫార్మెన్స్ ఉంటాయంటే మన హార్ట్ రేట్ వాల్యూ, తర్వాత రెస్టింగ్ హార్ట్ రేట్, ఏదైతే మన ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో త్రూఅవుట్ డ్రేలో ఏదైతే చేసామో దాన్నే స్ట్రెయిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వెయిట్ లిఫ్టింగ్ చేశాను. మార్నింగ్ 11 o'clock నుంచి 11 గంటల 6 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల దాకా. ఈ పాయింట్ లో నా హార్ట్ రేట్, హైయెస్ట్ హార్ట్ రేట్ ఎంత వెళ్ళిందంటే 133 వెళ్ళింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో ఆగండి, నేను ఆపుతాను. 133, 11:37. సో ఏంట్రా ఈ 133 బీట్ పర్ మినిట్ ఎందుకు అంత హార్ట్ రేట్ రైజ్ అయిందంటే పుష్ పుల్ లెగ్స్ ఏదైనా కానీ, లేదంటే బ్యాక్ వర్కౌట్, చెస్ట్ వర్కౌట్ ఏదైనా కానీ, ఏవైతే అధికంగా వెయిట్ లిఫ్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 30 kgs కానీ 40 kgs కానీ, నా స్టామినా అది కాబట్టి సో 40 kgs 50 kgs 30 kgs వెయిట్ లిఫ్ట్ చేసే డంబుల్తో కానీ, పుల్ డౌన్ కానీ, లైక్ లెగ్స్లో లెగ్ ప్రెస్ కానీ, స్క్వాట్ చేసినప్పుడు కానీ మన హార్ట్ రేట్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ హార్ట్ బీట్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో త్రూ అవుట్ డేలో ఇవాళ మనం చూసినంత ప్రకారం 8.3 స్ట్రెయిన్ అయ్యాం అనమాట. లాస్ట్ 1 week నుంచి అసలు ఏం జరుగుతుంది, నా బాడీ ఎన్నెన్ని స్టెప్స్ వేస్తున్నాం ఏంటి అని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇవాళ అయితే చూసారుగా, నేను చెప్పాను కదా వీడియో రికార్డ్ చేసినప్పుడు హైయెస్ట్ చూసారా 2.7, 2.3, 1.2.8 అంటే నేను స్ట్రెయిన్కి గురి అయ్యా. నా హార్ట్ రేట్ అనేది హైగా ఉంది. సో ఇదే టైంకి రేపు నిన్న ఏం జరిగిందో చూద్దాం. చూడండి, చాలా తక్కువగా ఉంది, స్ట్రెయిన్ అయింది విధానం. సో నేను వాకింగ్ చేశాను. సో వాకింగ్ యాక్టివిటీ యాడ్ చేశాను, 1.5 అయింది. ఇక్కడ గమనిస్తే ఇవాళకి నిన్నటికి తేడా చూసారా, 2.5, 2.3. సో నేను మాట్లాడేటప్పుడు కానీ, మీ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ నా హార్ట్ రేట్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో గుండె చప్పుడు కొట్టుకుంటూ ఉంది. సో అలా క్యాలిక్యులేట్ చేసింది అనమాట. సో ఇప్పుడు నిన్న రాత్రి పడుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో. ఇది ఇక్కడ ఒక్క చోట స్పైక్ అయింది చూసారా, అంతైతే సమ్ 1.5 ఏదో చూపిస్తుంది కదా. అదేంట్రా అంటే నేను అప్పుడు లెగిసి టాయిలెట్కి వెళ్ళినప్పుడు హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో అలా క్యాలిక్యులేట్ చూపిస్తుంది, వెరీ యాక్యురేటెడ్గా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్టెప్స్ కూడా చూసారా, స్టెప్స్ నేను ఈ వాచ్ తీసుకుంది నేను యూజ్ చేయటం స్టార్ట్ చేసి 10 days అని చెప్పాను కదా. డేట్ వచ్చి మనం స్టార్ట్ చేసింది December 16.
యాజ్ ఆఫ్ నో డేట్ వచ్చి 28 అవుతుంది, December 28. ఆల్మోస్ట్ ఒక 12 రోజులు వేసుకోండి. 17వ తారీఖు 26,000 స్టెప్స్ వేసాం, దాని తర్వాత 19,000 స్టెప్స్ వేసాం. క్యాలరీస్ కూడా, సో ఇక్కడ ఎంత క్యాలరీస్ బర్న్ చేసాం త్రూ అవుట్ డేలో, పడుకున్నప్పుడు ఎంత క్యాలరీస్ బర్న్ చేసాం, యాక్టివ్గా వర్కౌట్ చేస్తున్నప్పుడు, లేదంటే యాక్టివ్గా ఏమైనా ఫుడ్ తింటున్నప్పుడు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏం చేస్తున్నా సరే ఈ యాప్లో క్యాలరీస్ అనేది క్యాలిక్యులేటెడ్గా మనకు చూపిస్తుంది. అండ్ స్లీపింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం, స్టెప్స్ గురించి మాట్లాడడం, హార్ట్ రేట్ వేరియబిలిటీ. హైయెస్ట్ చూసారా 54కి వెళ్ళింది, అంటే ఇక్కడ చూసారంటే 59 చూపిస్తుంది, తక్కువ 49 చూపిస్తుంది. అంటే ఆ డేలో చూసారా 12% అని చూపిస్తుంది స్ట్రెయిన్ అండ్ రికవరీ. సో ఈ రెడ్ కలర్ మార్క్ ఏంటరా అంటే నేను ఈ 12 అని చూపిస్తుంది చూసారా, సో 21 అని చూపిస్తుంది. సో ఈరోజు నాకు ఒక వెడ్డింగ్ షూట్ ఉంటాం, మీ అందరికీ తెలిసినట్టే నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్తో పాటు ఫిట్నెస్ కంటెంట్, ఒక ఆన్లైన్ ట్రైనర్, ఇంకా వగేరా 21% రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు 1.5 hour స్లీప్ పడింది, చాలా తక్కువ స్లీప్ అది. దాని తర్వాత 100% చూడండి, నెక్స్ట్ డే చూడండి. అదెందుకంటే ఏదైతే నేను పడుకోలేదో దాని ముందు రోజు దాన్ని పక్క రోజు కవర్ చేశాను, అట్లా అనమాట. నాకు ఈ వాచ్ పెట్టుకున్న తర్వాత నేను ఎంతసేపు పడుకుంటున్నాను, ఎంత క్యాలిక్యులేటెడ్గా పడుకుంటున్నాను అని కూడా నోటిఫికేషన్ పాపప్ చేసేస్తుంది. ఇంకొకటి ఏంటంటే 9-8కి పడుకోమని చెప్తుంది ఇవాళ. నిన్న నాకు 9:30కి పడుకోమని చెప్పింది. అంటే ఇది ఆటోమేటిక్గా యాప్ పాపప్ ఇచ్చేసి, అరే భయ్ పడుకోరా, నువ్వు పడుకుంటే నెక్స్ట్ డేకి మంచిగా రికవరీ అవుతావు, ఇట్లా చెప్తూ ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ గుడ్. చూడండి ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఫ్లెక్సాంతర్ మనీ, యూ హ్యాడ్ ఒక మంచి డే ఒకటి ప్రమోట్ చేసేది రికవరీకి అని చెప్పేసి చెప్తుంది. ఫర్ ద టుమారో ఇప్పుడు వచ్చింది. మీరు రెస్టింగ్లో ఉన్నా, వెదర్ మీరు ట్రైనింగ్ చేస్తున్నా సరే ఇది ఆటోమేటిక్గా ట్రాక్ చేసేది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ వాకింగ్ చేస్తున్నారు, లేదా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, యోగా, ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి పాపప్ చేసేది. ఇఫ్ మీరు కనుక బ్యాండ్, ఇప్పుడు ఈ బ్యాండ్ ఉంది, ఈ బ్యాండ్ ఇలా తీసాం అనుకోండి, ఒక 2 minutes అలా వదిలేసాను అనుకోండి, ఇలా తీసేసి అలా వదిలేయంగానే నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చి అదిగోండి ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఎంతసేపు వేసుకుని ఉండరా బాబు అని చెప్తుంది. అలా నాకు ఈ వూప్ బ్యాండ్ అయితే చూపిస్తుంది. వాళ్ళు అనేది ఏంటంటే యువర్ వూప్ ఈస్ ఆఫ్ బాడీ, వేర్ యువర్ వూప్ 24/7 టు అన్లాక్ యువర్ ఇన్సైట్స్ అనేవి అన్ప్రాపర్గా వస్తాయి. ఒకవేళ కనుక మనం ఇది తీసేస్తే, ఒకవేళ కనుక మీరు 2025లో చూస్తే ఈ వీడియో మీకు ఉపయోగపడింది. నెక్స్ట్ వచ్చి ప్రైసింగ్ గురించి మాట్లాడదాం. ప్రైసింగ్ అండ్ మెంబర్షిప్. బేసిక్గా అండి ఈ ప్రైసింగ్ విషయంగా వస్తే ఇండియాలో ఒక రకంగా ఉంది, ఇది యుఎస్లో ఒక రకంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన, ఇది ఒక పర్సనల్గా నా బర్త్డేకి నా 1-on-1 వీడియో కాల్ క్లయింట్ నాకైతే గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు పైకి ఎదుగుతా ముందుకెళ్తుంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాతో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చాను అనేది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఒకవేళ మీరు నా వీడియో కాల్ 1-on-1 వీడియో కాల్ కానీ ఆన్లైన్ ట్రైనింగ్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. యూ కెన్ ఈమెయిల్ మీ, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఈమెయిల్కి రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం పక్కన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను. ఈ జీమెయిల్కి నేను రెస్పాండ్ కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి ఫాలో కొట్టేసింది, అట్లనే డిఎం కూడా చేసేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అవడానికి ప్రయత్నిస్తాను. ఇది డిసెంబర్లో కొన్నప్పుడు నా క్లయింట్ ఎంత ఏంటని నేను అడగలేదు, బికాస్ అది గిఫ్ట్ కాబట్టి గిఫ్ట్ల కిందే కన్సిడర్ చేయాలి. ఈ ప్రైస్ వచ్చి ఆ టైంకి డిసెంబర్ టైంకి 20,000 18,000 ఉంది. అప్పుడు చూస్తే ఫ్లక్చువేట్ అవుతుంది, అప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ ఏదో సంథింగ్ నడుస్తుంది. విత్ 12 months ఆఫ్ మెంబర్షిప్. మళ్ళీ 1 month అయితే ఒక పర్టికులర్ మెంబర్షిప్ ఉంటుంది, 12 months అయితే ఒక పర్టికులర్ మెంబర్షిప్ నడుస్తుంది. ఇండియాలోకి వస్తే మనకి ఇండియాలో మొన్న దీపావళి నుంచి ఈ వూప్ బ్యాండ్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 24,000 ఫర్ 12 months. 1 month అయితే క్రైటీరియా డిఫరెంట్ ఉంది, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా లింక్స్ ఇస్తున్నాను, పోయి చెక్అవుట్ చేయండి, నచ్చితే కనుక కొనుక్కోండి. అంటే బేసిక్గా వాళ్ళు ఇచ్చే బ్యాండ్ ఇది ఈ వూప్ బ్యాండ్ ఏదైతే ఉందో చూసారు కదా ఇందాక అన్బాక్స్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చేది బాక్స్లో. ఇది మీకు సపరేట్గా వూప్ బ్యాండ్ స్ట్రాప్స్ కావాలనుకుంటే మీరు వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లో బోల్డ్ అని ఉన్నాయి. ఎంత డబ్బులు పెడితే అంత లగ్జరీస్గా అంత ఇదిగా వస్తుంది. ఇప్పుడు iWatch అండ్ వూప్ బ్యాండ్ కూడా కంపేర్ చేసి చూశాను. నా పాతది, నా ప్రీవియస్ iWatch
ఉందన్నమాట నాకు. మీరు గమనిస్తాను లాట్ ఆఫ్ మన యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఈ బ్యాండ్తోనే మన ఐవాచ్తోనే నేను యాక్యురేటెడ్గా స్టెప్స్ వేస్తూ నేను రోజుకి ఇన్ని స్టెప్స్ వేసాను అని చెప్పి మీకు చెప్తా ఉండేవాడిని. నేను కంపేర్ చేసి చూసాను స్టెప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫిట్నెస్ ట్రాక్ యాప్ ఉంటుంది కదా ఐఫోన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ డేలో 9400 స్టెప్స్ వేస్తే నాకు ఊప్ బ్యాండ్లో 14,000 సమ్ చేంజ్ చూపెట్టింది. లిటరలీ 5,000 స్టెప్స్ డిఫరెన్స్ అయితే ఉందండి. ఐవాచ్ కి ఊప్ బ్యాండ్ కి ఒక 5,000 స్టెప్స్ డిఫరెన్స్ ఉంది. సో మీరు గమనిస్తే నా కాంపిటీషన్ సిరీస్ లో నేను 20,000 స్టెప్స్ వేస్తున్నాను, ఈ రోజు 20 వేసాను, ఈ రోజు 16, 18, 25 అని చెప్తా ఉండేవాడిని. ఆ లెక్కన గమనిస్తే ఊప్ బ్యాండ్ తో 25,000 స్టెప్స్ అయితే వేసి ఉండేవాడిని. కొత్తగా ఈ ఛానల్లోకి వస్తే నా కాంపిటీషన్ టైంలో నేను వెయిటెడ్ విస్ట్ వేసుకుని కార్డియో చేసేవాడిని బికాస్ ఫర్ కాంపిటీషన్. ఒకవేళ నార్మల్ ఫిట్నెస్ పీపుల్ కి అది అవసరం లేదు. లైక్ నాలాగా నేను యాక్టివ్ గా ఉండేవాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ గా ఉంటాను. సో మైట్ బి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ 26,000 25,000 అయ్యి ఉండొచ్చు. బట్ ఈ వాచ్ లో వచ్చి ఒక 20,000 స్టెప్స్ అయితే అయినాయని నా ఉద్దేశం అనమాట. ఊప్ బ్యాండ్ లో స్లీప్ కి డిఫరెన్షియేట్ చేసి చెక్ చేసా. 2 వాచ్లు పెట్టుకుని నైట్ పడుకుని చూస్తే లాట్ ఆఫ్ చేంజ్ అయితే ఉంది. ఎట్లా అంటే లైక్ అవేక్ కానీ, లైట్ స్లీప్ కానీ, ఇంకొకటి డీప్ స్లీప్ అని, ఇట్లా రకరకాలుగా ఒక 4 ఉంటాయి అనమాట. ఐ వాచ్లో అయితే అంత యాక్యురేటెడ్గా ఒక స్టాటిస్టిక్స్ అయితే చూపించలేదు. బట్ ఊప్ బ్యాండ్లో పర్ఫెక్ట్గా చూపెట్టింది ఎంతెంత హార్ట్ రేట్, ఒకవేళ మధ్యలో అదే ముందు చెప్పినట్టు ఎంతైతే మనం లైక్ లేచినప్పుడు నిద్రలో నుంచి టాయిలెట్కి కానీ ఏదైనా లేచినప్పుడు వాటి హార్ట్ రేట్ వాల్యూస్ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. బోత్ ఆర్ వాటర్ ప్రూఫ్ అండి. ఊప్ బ్యాండ్ కానీ ఐ వాచ్ కానీ వాటర్ ప్రూఫ్ అనమాట. వాళ్ళైతే వాటర్ ప్రూఫ్ అని చెప్పడానికి అయితే కొన్ని అని చెప్పారు, నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అండ్ నేను ఇది వాచ్ పెట్టుకుని స్టీమ్ బాత్ చేశాను, స్విమ్మింగ్ చేశాను, బ్యాండ్ ఊడదీయకుండా స్నానం కూడా చేశాను. బట్ ఇక్కడ ఈ అంతా మచ్చలు సోపుది ఏదైతే ఉందో అది మచ్చలుగా పడిపోతుందని చెప్పేసి ఎందుకు అని స్టంట్లు చేయడం ఎందుకని చెప్పేసి తీసేసేసి ఊప్ బ్యాండ్ తీసేసి స్నానంకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఊప్ బ్యాండ్కి ఐ వాచ్కి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఊప్ బ్యాండ్లో అనుకోండి ఇక్కడ డిస్ప్లే ఉండదు, అదే ఐ వాచ్లో డిస్ప్లే ఉండిద్ది అనమాట. ఒకవేళ మీరు ఏమైనా చూసుకోవాలంటే మన లైక్ హార్ట్ రేట్ ఎంత ఉంది, స్లీప్ ఎంత ఉంది, ఎంత పడుకున్నాం అని చెప్పి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఊప్ యాప్లోకి వెళ్ళాలి. అదే ఐ వాచ్లో అయితే అట్లా కాదు. మీరు ఏది కావాలన్నా మొత్తం ఐ వాచ్ లోపలికి వెళ్ళిపోయి ఐ మీన్ లైక్ యాప్లో అయినా చూసుకోవచ్చు, వెదర్ ఎక్కడైనా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఫోన్ కాల్ ఎవరికైనా ఫోన్ కాల్ కావాలన్నా ఫోన్ కాల్ చేసుకోవచ్చు, లేదంటే మనకి కాల్ వస్తుందా లేదా, తర్వాత మెసేజ్ కూడా టైప్ చేయొచ్చు. ఎటువంటిది కావాలన్నా దీంట్లో ఈ డిస్ప్లే ద్వారా అయితే ఉంటుంది. ఈవెన్ మనం ఈ ఐ వాచ్లో మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు. బట్ ఊప్ బ్యాండ్కి వచ్చేసరికి అలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు. ఓన్లీ ఇది ఫిట్నెస్ బ్యాండ్ కాబట్టి ఫిట్నెస్ బ్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. సో ప్రైసింగ్ విషయానికి వస్తే ఐ వాచ్ కానీ ఇది కానీ రెండింటి కంపేర్ చేసుకుంటే ఐ వాచ్ వచ్చి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, 50,000 అనమాట, ఇంకా జీవితాంతం ఆ 50,000తోనే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అదే ఊప్ బ్యాండ్ వస్తే అట్లా కాదు, నెల పే చేసేది ఉంది, యాన్యువల్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ బడ్జెట్ అనమాట. కొంతమంది నెలకు తీసుకుంటారు, ఇంకొక మంది సంవత్సరానికి తీసుకుంటారు. వాళ్ళ ఐ వాచ్ మీరు యూజ్ చేస్తే కనుక కింద కమెంట్ బాక్స్లో చెప్పండి అది యాక్యురేటెడ్గా ఉందా లేదా, ఊప్ యాక్యురేటెడ్ లేదంటే ఐ వాచ్ యాక్యురేటెడ్గా ఉందా అని. సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను గమనించింది అదండి ఐ వాచ్ వర్సెస్ ఊప్ బ్యాండ్. అండ్ ప్రైసింగ్ విషయం మొత్తం అన్ని కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడి ఉండాను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఏమైనా మిస్ అయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేసి చెప్పండి. మీరు వీడియో ఇంత చివరి దాకా చూసారంటే మీకు నా కంటెంట్ నచ్చి ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉత్సాహం వచ్చి ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు పెడతానికి ప్రయత్నిస్తాను. అంతే అండి, వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఆ స్లోగన్ తెలుసు కదా, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Love you all.